అందరికీ నమస్కారం అండి. నిన్న సత్సంగంలో సూర్యుడు, కొండ, నీళ్లు, ప్రతిబింబం అని చెప్పి 4 రకాలుగా చెప్పుకున్నాం. కొండ, నీరు, ప్రతిబింబం చూస్తే మిగిలేది సూర్యుడు అక్కడేనని చెప్పుకున్నాం. ఆ సూర్యుడే పరమాత్మ తత్వం. మన శరీరము, బుద్ధి, జీవుడు పరమాత్మ అని చెప్పుకున్నాం. ఈ పరమాత్మ నిత్య సత్యమైన వాడని చెప్పుకుని దానికి ఆత్మ నిత్య పరిపూర్ణత్వ గగన అదితి. ఆత్మ నిత్యము పరిపూర్ణమవుట వలన ఆకాశము వలె, అనగా ఆకాశం అంతటా వ్యాపించినట్ల ఆత్మయే పరిపూర్ణము. అందుచే నిత్యం. ఇట్లా ఒక దేహము నశించినను పదార్థములు అన్ని చోట్ల లభించుతున్నందున సూర్యుని వలె ప్రకాశించు ఆత్మ పదార్థం ఉన్నందువలనే పదార్థము లభించుతున్నది. ఇక్కడ దేహం నశించిన పదార్థములు అన్ని చోట్ల లభించుతున్నందునంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ శరీరంలో పదార్థాలన్నీ కూడా శరీరం నశించినా కూడా దాంట్లో లీనం అయిపోయింది. పంచభూతాల్లో లీనం అయిపోయింది. కాబట్టి ఇదేం జరిగింది? ఈ పంచభూతాలతో నిర్మించింది దేహం, సప్తధాతువులతో నిర్మితమైంది. మరి ఈ ధాతువులు ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే దేంట్లో అది విడివడిపోయి కలిసిపోతున్నాయి అన్నమాట. అన్ని లభిస్తున్నందున సూర్యుని వలె ప్రకాశించే ఆత్మ పదార్థం ఉన్నందువలనే పదార్థం లభించుతున్నది. ఎట్లయితే సూర్యుడు ప్రకాశిస్తున్నాడో ఆకాశంలో, అట్లాగే ఇక్కడ మన శరీరంలో సూర్యుడు ప్రకాశించే ఆత్మ పదార్థం ఉన్నందువలనే పదార్థం లభించుతున్నది. ఏం పదార్థం లభిస్తుంది? ఆత్మ ఉండబట్టి ఈ పదార్థాలన్నీ లభిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ జీవాత్మ పరమాత్మ ఈ ఏకత్వం వచ్చిందో అది సమాధి ఆనందం కలిగింది. దేనికైతే విడిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమైపోయింది? ప్రాణం పోయింది అంటారు. మళ్ళీ ఈ పంచభూతాల్లో కలిసిపోతాయి అన్నమాట. కాబట్టి కలిసి ఉన్నప్పుడేమో జీవితం అనుకున్నాము, విడిపోయినప్పుడేమో చావు అనుకున్నాం. కాబట్టి ఒక దేహం నశించినా సరే పదార్థాలు అన్ని చోట్ల ఉన్నాయి, పంచభూతాలన్నీ ఉన్నాయి. అట్లాగే సూర్యుని వల్లే ప్రకాశించే ఆత్మ పదార్థం ఉన్నందువల్లనే ఈ పదార్థం లభిస్తుంది. ఈ లభించడానికి, కూడుకోవటానికి, విడిపోవటానికి ఏంటి కారణం అంటే ఆకర్ష శక్తి పరమాత్ముడి యొక్క క్రీడని చెప్పుకున్నాం ఒక సత్సంగంలో. కాబట్టి ఇదంతా ఈ నటనంతా ఏంటి అంటే మనకి ఇక్కడ డైరెక్టర్ ఎట్లయితే సాక్షిభూతుడుగా ఉండి ఇట్లా చెయ్యి అని చెప్పి ఒక నటన చేసే వాళ్ళని స్టేజీ మీద ఫలానా అని చెప్పి ఎట్లయితే నటన చేయిస్తున్నాడో, అట్లాగే ఇక్కడ పరమాత్మ సాక్షిభూతుడుగా ఉండి తన యొక్క మహత్తుతో ఇదంతా కూడా చేయిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మహత్తు దాంట్లోకి లీనమైపోతే సమాధి అవుతుంది, విడిగా వస్తే నటన జరుగుతుంది, విడిపోతే చావు అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆత్మ నశించుతున్నదని వాదంలో ఈ వికల్పములు కలుగుతున్నాయి. ఆత్మ నశిస్తుందని అంటారు కదా, దానికి ఆత్మ నాశనం గురించి ఎట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి అందరికి. ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి అని 6 ప్రశ్నల ద్వారా మనకి ఆత్మ నశించుతున్నదని వాదిస్తారు కదా కొంతమంది. ఆ వాదన గురించి చెప్పుకొస్తున్నారు. ఆత్మ స్వతసిద్ధంగా అది ఎట్లా ఉంది? స్వతసిద్ధంగా ఉందా? పరవస్తువుల వలన ఆశ్రయనాశం వలన ఎట్లా నశిస్తుంది? ఇది స్వతసిద్ధంగా నశిస్తోందా? పరవస్తువుల వలన నశిస్తోందా? ఆశ్రయం వలన నశిస్తోందా? సంబంధించిన దాని యొక్క నాశము వలన, కారణనాశం వలన, కార్యనాశం వలన కలుగుతున్నది. మరి ఇది ఎట్లా చనిపోతుంది? ఎట్లా నాశనం జరుగుతుంది? స్వతసిద్ధంగా నాశనం అయిపోతుందా? లేకపోతే పరవస్తువుల వలన ఆశ్రయించింది ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది, ఇది కూడా నాశనం అయిపోతుందా? సంబంధించిన దాని యొక్క నాశనం వలన, కారణ నాశనం వలన, కార్యనాశం వలన కలుగుతున్నదని 6 విధ ప్రశ్నలు వాణ్ణి క్రమముగా నివారించుతున్నారు. ఎందుకని? స్వతసిద్ధంగా ఎట్లా నాశనం అవుతుందంటే ఆత్మ నిరవయవము, అందుచే స్వతహా నాశనము లేదు. అవయములతో కూడుకున్న దానికి అవయములు నశించినందువలన నాశనము లభించును. మరి స్వతసిద్ధంగా నశిస్తోందంటే ఆత్మకి అవయవాలు లేవు, ఏమి మనకు మళ్ళీ కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు ఇవేమీ లేవు, అవయవాలు లేవు. కాబట్టి అవయవాలు నశిస్తే నశిస్తోంది శరీరం.
అట్లాగే ఆత్మకు అవయవాలు లేవు కాబట్టి ఇది స్వతసిద్ధంగా కూడా నశించేది కాదు. రెండవది పరవస్తువుల వలన పరతహగా కూడా ఆత్మకు నాశనం చెప్పదగదు. ఎందుకనంటే తనకంటే వేరు వస్తువు లేనందున తనకి నాశనములో కర్తృత్వము కర్మత్వము సంభవించదు. తనకన్నా వేరే వస్తువు ఉంటే అది దీనివల్ల చనిపోతుంది, నాశనం అయిపోతుంది అనుకుంటే తనకంటే వేరు వస్తువు లేదు కాబట్టి తనకు ఏ నాశనము లేదు, కర్తృత్వము లేదు, కర్మత్వము లేదు, నేను చేస్తున్నాను అనేది లేదు, చేయటము లేదు, రెండూ లేదు. కాబట్టి రెండోది కూడా ఆత్మ నాశనం లేదు, పరవస్తువుల వలన నాశనం అవుతుందా. మూడోదండి ఆశ్రయ నాశనం వలన. ఆశ్రయం ఎక్కడుంది? ఆత్మలోనే అన్ని ఉంటే, మొత్తం ఈ పరమాత్మలోనే బ్రహ్మాండాలు అన్ని నిండి ఉంటే రెండోది లేనప్పుడు ఇంకెక్కడుంది? కాబట్టి ఆత్మ ఆశ్రయ నాశనం వలన కూడా వినాశని చెప్పుటకు వీలు లేదు. తస్మిన్ భగవన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమేతి. ఓ భగవంతుడా, దేని యందు ప్రతిష్ఠించి ఉన్నదనగా తన మహిమ ఎందే ఆత్మ ప్రతిష్ఠితమైంది. ఎట్లా ఉంది ఆత్మ ప్రతిష్ఠితమై? ఎట్లా ఉంది? తన మహిమ వల్లనే ప్రతిష్ఠితమైంది. కానీ శృతివాక్యము చెప్పున ఆత్మయే అన్నింటికీ ఆశ్రయముగా ఉన్నది. వేరు ఆశ్రయము లేనందువలన ఇది నశించదు. ఏదన్నా ఒక ఆశ్రయం ఉంటే అది నశించింది అనుకుంటాం, దాన్ని ఎంటి పెట్టుకుని ఇది అనుకుంటాం. కానీ ఇక్కడ అట్లా లేదు. ఇదే అన్నిటికీ ఆశ్రయం అయినప్పుడు అట్లాగూ నాశనం కాదు. ఇంకా నాలుగోది సంబంధించిన వాని యొక్క నాశనం వలన, అంటే ఆత్మ సంబంధి నాశనం వలన నాశనము సంభవించదు. ఆత్మ నిరవయము లగట వలన ద్రవ్య గుణ క్రియాదులతో సంబంధము లేకపోవటం వలన అది నశించదు. చెప్పుకున్నాం కదా మొన్న, సత్యము అసత్యము ఈ రెండు కూడా లేనిది ఏదైతే ఉందో అది ఆత్మని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ద్రవ్య గుణ క్రియాదులతో సంబంధం లేకపోవటం వలన, ద్రవ్యం అంటే మామూలుగా మనం డబ్బులు అనుకుంటాము. ఇక్కడేం చెప్పుకొచ్చారంటే ద్రవ్యమైంది సత్యమైంది. మరి అది సత్యం అంటే అసత్యం ఉండాలి కదా. ఇది సత్యము కాదు అసత్యము కాదు, రెండింటిని కూడా దాటిన స్థితి. అందుకని ద్రవ్యము గుణాలు క్రియాదులతో సంబంధం లేదు. మన గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు కూడా ఉంచుతూ మనకి ఏమనుకుంటుంది. అట్లాగే ఈ ద్రవ్యం సత్యము కాదు, గుణము కాదు, క్రియాదులు అంటే ఈ పనులు దేంతో కూడా సంబంధం లేకపోవడం వలన అది నశించదు. ఐదోదండి కారణ నాశనం వలన. కారణం అంటే ఏంటి? కార్యకారణ సంబంధం అని చెప్పుకుంటాం కదా. ఒక సంకల్పం వచ్చింది, సంకల్పం ద్వారా పనులు చేసాం. సంకల్పం ఏంటి? కారణం. పనులు చేయటం ఏంటి? కార్యం. కాబట్టి ఇక్కడేంటి? కారణ నాశనం. సంకల్ప నాశనం వలన కూడా నశించేది కాదు. నచాస్య ఖచ్చిత జనిత. దీనికి సృష్టికర్త ఒకడు లేడు. ఎవరిని? కారణం అంటే ఇప్పుడు మనకు సంకల్పం వచ్చిందంటే లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనకు సంకల్పం వచ్చింది. కానీ పరమాత్మకు సంకల్పం వచ్చిందంటే ఎవరున్నారు? సంకల్పం ఆయనే, మొత్తం ఆయనే, కార్యకారణం లేదు, ఏమీ లేదు, మొత్తం ఉన్నాడు పరమాత్మ అంటే. కాబట్టి దీన్ని ఎవరన్నా సృష్టించేవాడు అక్కడ ఉంటే అది నశిస్తుంది అనుకోవచ్చు. మరి సృష్టించేవాళ్ళు ఎవరు లేదు కదా. మనలో సంకల్పం సృష్టించేవాడు ఎవడు? హృదయంలో ఉన్న పరమాత్మ అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమైంది అంటే ప్రకృతితో తాదాత్మ్యం జరిగి ఆ కారణం అనేది మనలో ఉండబట్టి ఆ కారణానికి ఇవన్నీ జరుగుతున్నాయండి. దీనికి సృష్టికర్త ఒకటి లేడు అను వేదవాక్యం రీతిగా ఆత్మకు కారణత్వము లేకపోతే కారణ నాశనం వలన ఆత్మనాశనము వచించదు. కారణం అంటే మహత్తు మనలో ఎవరుంటే వాళ్ళు ఉన్నాం అనుకుంటున్నాం కదా, అది ఆ నాశనము కలిగిన వచింప హేతువు లేదు, కారణం లేదు దానికి. ఆరోదండి కార్యనాశనం వల్ల కలుగుతున్నదని అంటారు కొంతమంది. ఆత్మ కార్యనాశనముచే నశించినదని చెప్పుటకు యుక్తము కాదు. తస్య కార్యం కరణంచ విద్యతే. ఆత్మకు కార్యకారణ భావం లేదు, అది కారణము లేదు కార్యము లేదు అని శృతి శ్రవణానుసారముగా ఆత్మకు కార్యత్వం లేదు. ఆత్మ ఏ పని చేతులు అది కారణం కాదు, కార్యం కాదు, అవయవాలు లేనిది, మరి వస్తువుల వలన కాదు, దేన్నన్నా ఆశ్రయించిందా అంటే అదే కాదు, దేంతో సంబంధం ఉందా అంటే అది కాదు, ఏది కాదు. ఈ 6 రకాలుగా కూడా ఆత్మకు నాశనం లేదండి. కాబట్టి
తస్య కార్యం కరణం చ విద్యతే, ఆ ఆత్మకు కార్యకారణ భావము లేదు, కార్యము లేదు, కారణము లేదు. అనుస్థితి శ్రవణానుసారముగా ఆత్మకు కార్యత్వము లేదు, అదేమి చేయటల్లా. ఆ ప్రకారముగాను ఆత్మకు నాశనం లేదు కనుక శృతి యుక్తులచే పరిశోధించనము. అంటే శృతులు అంటే మనకి ఉన్నాయి కదా వేదాల్లో, వాటి ఉపనిషత్తులు అవన్నీ. ఆ శృతి చెప్పిన యుక్తులచే పరిశోధించిన, మనం ఆలోచించినా విచారించినా ఆత్మ నిత్యమే. నవ్యేతీతి నశించినది కాదు కనుక అవ్యయము. ఈ ప్రకారము ఆత్మ నిత్యము విషయం విచారటము. ఇట్లా ఆత్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్పుకుంటాం కదా. అంటే సత్యం అంటే ఇక్కడ ఎప్పుడు ఉండేది, మార్పు చెందనిది అనేది ఏదైతే ఉందో అది ఈ పరమాత్మ తత్వాన్ని ఈ రకంగా మనకి ఈ 6 వాక్యాలుగా చెప్పుకొచ్చారన్నమాట. ఆత్మనిత్యము అనే విషయాన్ని బాగా విచారించండి అని చెప్పుకొస్తున్నారండి. దీనికి మనకి వేమన యోగ గద్యం ద్వారా తెలియజేశారండి. మహిమ తెలియలేక మాయ చేతను దిక్కి చొచ్చి చూడలేని సూక్ష్మ రూపు, మహిమ తెలిసినంత మర్మంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ. ఎట్లా మహిమ తెలియలేక మాయ చేతను చిక్కి, ఇప్పుడు చెప్పుకున్న 6 రకాలు ఏవైతే ఉన్నాయో ఆత్మకు నాశనం లేదనేది ఈ మహిమ తెలియలేక మాయ చేతను చిక్కి కనిపించే జగత్తే మార్పు చెందేదంతా నిజం అనుకుంటూ చొచ్చి చూడలేని సూక్ష్మ రూపు. ఎట్లా చొచ్చుకుపోలేకపోతున్నాడు, ఎందుకని ఆత్మతత్వంలోకి చూడలేకపోతున్నాడు, ఎందుకని మాయ చేత చిక్కాడు కదా. కాబట్టి చొచ్చి చూడలేని సూక్ష్మ రూపు. అది ఎట్లా ఉంది, సూక్ష్మాది సూక్ష్మంగా ఉంది. మహిమ తెలిసినంత మర్మంబు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు 6 రకాల ద్వారా కూడా ఆత్మకు నాశనం లేదో ఎట్లయితే చెప్పుకున్నామో ఈ మహిమ తెలియాలి. ఆత్మ యొక్క మహిమ తెలిస్తే అప్పుడు ఏమవుతుంది, మర్మం లేదు, రహస్యం లేదు. ఎందుకంటే అతి రహస్యం బొక్కబయలు అంటారండి. ఇప్పుడు ఏమీ లేని దాన్ని ఎరుగుతే యోగం అంటున్నాడు వేమన యోగి. మరి శూన్యం అంటే శూన్యం కాదంటున్నాడు. అందుకని చివరికి ఏంటి తెలిసింది అనుభవైక వైద్యము. ఇంత మన చిత్తంలో విషయవాసనలు ఎంత తెచ్చుకున్నా కూడా మనకు ఆత్మదర్శనం ఎక్కడవుతుందండి, ఎలా తెలియబడుతుంది. కాబట్టి ముందు చిత్తశుద్ధి కలగాలంటే సాధన చేసుకుంటూ నిదానంగా విషయవాసన తగ్గించుకుంటూ ఉంటూ తన యొక్క కర్తవ్య కర్మ తాను చేస్తూ ఎప్పుడు కూడా కర్తవ్య కర్మను మర్చిపోకూడదు. అది ఎన్ని రకాలుగా వచ్చినా సరే తనకు తానే దేన్ని ఆత్మ ఎట్లయితే అంటకుండా ఉన్నదో తనకు మరి సంసారంలో ఉంటూ సంసారాన్ని నిత్యగా ఇది చెయ్యాలండి. ఇట్లా చేస్తేనే సంసారంలో ఉంటూ సంసారాన్ని మిథ్యగా భావించగలుగుతారంటే ఉన్నాడు సంసారంలో, లేడా అంటుకున్నాడా అంటుకోలే. అట్లా ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఈ మహిమ తెలిస్తే అట్లా చేయగలరా. ఇంకా మర్మం లేదు, రహస్యం లేదు. ఎందుకని ఉన్నాడు అంతవరకే. ఎట్లా ఉన్నాడు, ఉపాధి ఉన్నంత వరకు ఉంటాడు. ఉపాధి టైం వచ్చినప్పుడు అనుకోండి ఉపాధి తాను వదిలిపెట్టేస్తాడు. బలవంతంగా ఏది చేయడు వీడండి. ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడు. అది గట్టిగా చచ్చిపోవాలని అనుకోడు. చచ్చిపోవాలంటే ఏంటంటే ఆత్మహత్య అని శరీరాన్ని మీద బాధలతో రకరకాలుగా చేసుకుంటారు కదా. ఏమీ చేయడు. ఇది ఒక పనిముట్టు, ఇది ఎప్పుడు రాలిపోతే అప్పుడు రాలిపోతుంది, దాని టైం వచ్చింది ఎప్పుడు రాలిపోతుంది అనుకుంటాడే తప్ప ఈ ఉపాధి గురించి బాధపడడు. అనారోగ్యం వచ్చినా బాధపడడు. మరి బ్రహ్మ మహర్షికి అంత రాచకుండు లేచినా సరే దానికన్నా చేసుకుంటుందిలే అన్నాడు. గురుగులు తింటున్నా సరే శరీరాన్ని ఎందుకు అన్నాడు అంటే ఆయనకు శరీర భావం లేదు. ఇది పోయేది. మనసు ఎప్పుడు కూడా పరమాత్మ చింతనలో ఉంటే మన శరీర బాధలు కూడా అంత బాధించదండి మనిషికి. అది కూడా ఎవరి స్టేజ్ ని బట్టి, మానసిక స్టేజ్ ని బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అన్నారు. కాబట్టి ఆత్మ అనేది ఈ 6 రకాలుగా కూడా నాశనం కాదు. కాబట్టి ఆ మహిమ తెలుసుకోమని మహిమ తెలిసినంత మర్మంబు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగి మనకి చెప్తున్నాడు అన్నమాట. చొచ్చి చూడలేని సూక్ష్మ రూపు. అది ఎట్లా ఉంది, చొచ్చుకుని పోవాలి ఆ సూక్ష్మ తత్వాన్ని. కాబట్టి వేమన యోగి తెలియజేశారన్నమాట. విశోక ఆనందగణ యతచ్చిత్ స్వయం కుత చిత్తు నవిభేతి చిత్ న అవే అన్య అస్తి పందా భవబంధ ముక్తే
వినా స్వగమం ముముక్షు తన నిజ రూపము తెలిసిన వాని స్థితిని వర్ణించుతున్నారు. నిజ రూపం అంటే ఏంటి? శరీరం కాకుండా ఆత్మస్వరూపం ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళని గురించి చెప్తున్నారు. స్వస్వరూపమును పొందిన మహానుభావుడు శోకమోహములు లేనివాడై ఘనీభూత ఆనంద స్వరూపుడై పశ్చిమ దృష్టిని కలవాడై తానెక్కడ ఎవని వలన ఏ కారణం వలన భయరహితుడగుచున్నాడు. తను ఎట్లా ఉంటాడు? అంతటా పరమాత్మను దర్శించిన వాడు, నిజ రూపం తెలిసింది, తానెవరో తనకు తెలిసింది. తెలిసిన వాడు ఎట్లా ఉంటాడు? శోకము లేదు, మోహము లేదు, తెలియదు తెచ్చాను ఇది పోయిందని లేదు, నా వాళ్ళు నాదనే మోహము లేని వాడై ఘనీభూత ఆనంద స్వరూపుడై ఆనందం యొక్క ముద్దలాగా ఉంటాడు అనమాట. ఘనీభూతం అంటే ఒక చోటకు తీసుకురావటం. నేను ఘన పదార్థం అంటే గట్టిగా ఉంటుందంటాము. అదేంట్లో అంటే ఒక చోటకు తీసుకురావటం. ఎట్లా అంటే అయస్కాంతానికి ఇనుము ఆకర్షించి ఎట్లయితే తీసుకొస్తుందో ఈ సాధకుడు కూడా ఈ చొచ్చుకుని ఆ సూక్ష్మతత్వాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి ఘనీభూతమైన ఆనందమైన ముద్దలాగా ఉండి పశ్చిమ దృష్టిని కలవాడే విజ్ఞాన దృష్టిని కలవాడు. ఎప్పుడు కూడా ఏ దృష్టితో చూస్తాడు? వాడు అనుభవంతో చూస్తాడు. అనుభవంతో ఎట్లా చూస్తాడు అంటే అంతకు ముందు తను ఏదైతే చూశాడో శోకమోహాలు లేని వాడు స్వస్వరూపాన్ని దర్శించాడు. ఎప్పుడు తన స్వరూపమే తాను దర్శిస్తూ ఉంటాడు. తాను ఎక్కడ ఎవని వలన ఏ కారణం వలన భయరహితుడవుతున్నాడు. ఎందుకని? అందరిలో ఉంది తానే భయం లేదు. మరి ప్రహ్లాదుడి గురించి వస్తుంది లేండి ముందు పద్యం. అందుకని భయరహితుడవుతున్నాడు. ద్వైతరహిత అభయస్వరూపము నిండిన వాడై రెండనేది లేదు వాడికి. ఒక్కడే పరమాత్మిక అభయమునే పొందుతున్నాడు. తన వలన ఒకనొకడును సర్వభూతములకు హితము చేస్తున్న కారణం వలన భయమును చెందడు. తను ఎట్లాంటి వాడు? తను సర్వభూతములకు హితము చేయుచున్న కారణం వలన ఏ జంతువుని కూడా ఎవరిని కూడా బాధ పెట్టడు. ఎందుకు అంటే అందరిలో ఉంది నేనే కదా అనే భావంతో ఉంది. అందరికీ హితం చేస్తాడు, మంచి చేయాలనే భావంతో ఉంటాడు కాబట్టి ఇక భయం చెందడు. కనుకనే మహర్షుల ఆశ్రమముల్లో పరస్పర విరుద్ధములు గల జంతువులు కూడా ఐకమత్యంతో మెలుగుతున్నట్టుగా తెలుపుదురు. మనకి జంతువులు, మనకి శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి నలుగురు ఒక కుటుంబం అండి. మరి ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? పాముకిను నెమలికి పడదు. మరి అట్లాంటిది కుమారస్వామికి నెమలి వాహనం, పాముకి శివుడికి ఏమో పాము నెలగా ఉంటుంది. మరి అమ్మవారికి ఏమో వాహనం పులి వాహనం, మరి ఎలుక వాహనం. మరి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మహాత్ములు దేనికయ్యంటే వసుదైక కుటుంబం అంటే అందరూ కూడా ఒక చోట కలిసిమెలిసి ఉండాలంటే మరి భగవంతుడని వినాయకుడిని, కుమారస్వామి, పార్వతీదేవిని, శివుణ్ణి మనం ఎందుకు అనుకుంటున్నాం? అందరూ కూడా భగవంతుడులేనని. ఈ స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భగవత్ స్వరూపులు అని చెప్పి అక్కడ మనకి తెలియకుండా ఒక రహస్యాన్ని అట్లా పెట్టారన్నమాట. వాళ్ళు వాహనాలుగా పెట్టి అన్ని ఒక చోట ఉంటాయి. ఎందుకని? ఐకమత్యంగా ఉంటాయి. ఇది మహర్షులు కూడా ఎట్లా ఉంటారు? భయం లేకుండా ఉంటారు. ఎందుకని భయం లేదు? ఇంకొకళ్ళు చంపుతారనో, ఏదన్నా చేస్తారనో, ఎత్తుకుపోతారనో, ఇదే కదా భయం మనకి. మరి భయం అంటే దేనికి వచ్చింది? శరీరానికి వచ్చింది. ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు ఇవన్నీ జరిగింది. ఈ శరీరం నేను కాదు, నాలో ఉన్న పరమాత్మే నేనని స్వస్వరూపాన్ని ఎవరైతే పొందుతారో అట్లాంటి మహానుభావుడు శోకం మోహం లేకుండా ఉంటాడు. కాబట్టి ఆశ్రమాల్లో ఈ పరస్పరం కూడా ఒకటి కూడా ఏవి కొట్టుకోకుండా ఐకమత్యంతో నిలుగుతుంటాయి. ఎందుకనయ్యా అంటే ఆ మహాత్ములు ఆశ్రమంలో అంత శక్తిని సంపాదించింది. ఆ శక్తి ఏం చేస్తున్నాయి అంటే అక్కడ భేదభావం, విరోధం అనేది లేకుండా ఉంటుందండి. కాబట్టి మనకు తెలియజేయడానికి దేనికంటే ఆశ్రమాల్లో అట్లా ఉంటాయి అంటే ఉంటాయి. ఎందుకని? ఆ మహాత్ములు అంత శక్తిని సంపాదించుకున్నారు. అక్కడ ఉండే సాధుగంగోలన్నమాట. దానికి మనకి భయం గురించి ఒక వామనయోగ పద్యం చెప్తున్నారండి. భయమంతయు దేహమునకే, భయముడిగిన నిశ్చయంబు పరమాత్మనకి, లయమంతయు జీవునకి, జయమాత్మకు మనసు జగతి చాటరవేమా. ఏమైపోయింది? ముందు రోగం వచ్చినా, డబ్బులు పోయినా, ఇంకోటి పోయినా, ఎవరన్నా ఏదన్నా అన్నా, దేనికైనా సరే దేనికి? ఈ శరీరం నేననే తాదాత్మకత ఉండటం. ఎదుటి వ్యక్తిలో భగవంతుని చూడగలిగితే ఇవన్నీ వస్తాయండి. ఎదుటి వ్యక్తిలో చూడాలంటే ముందేం చేయాలి? తనను తాను దర్శించాలి. తనలో ఉన్న పరమాత్మను తాను దర్శించగలిగితే విచారం ద్వారా
అప్పుడు ఎదుటి వాళ్ళు దర్శిస్తాడు. ముందు తన్నే తెలియకుండా తను అరిషట్ వర్గాలకు లోనైపోయి గుణాలకి అవస్థలకు అన్నిటికీ లోనైపోయి తను ఇంకేం తెలుసుకుంటాడు. కాబట్టి తనలోనే సర్వము ఉంది. తను సర్వం తెలుసుకోకుండా ఎక్కడో ఏదో ఉందని పరుగులాడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఇహం గురించే పాకులాడుతున్నాడు. ఇంకా పరతత్వం ఏం తెలుస్తుంది వాడికి? కాబట్టి భయం అంటే దేనికి వచ్చింది? శరీరానికి. భయముడిగిన నిశ్చయంబు పరమాత్మనికే. భయం ఏమైపోవాలి? పని చేయదు, ఉడిగిపోవాలి. ఉడిగిపోయింది ఏం చేస్తుంది? పని చేస్తుందా? పని చేయదు. ఉంటుంది కానీ దానికి అసలు ఏ బలము లేదు. ఉన్నా అదేమవుతుంది? పరమాత్మ భావంతోనే ఉంటుంది. భయముడిగిన నిశ్చయము పరమాత్మనికే, లయమంతయు జీవునికే. మరి జీవభావం ఎట్లా పోవాలి? ఇవన్నిటితో కలిసింది లయమైపోవాలి. దేంట్లో లయమైపోవాలంటే పరమాత్మలో లయమైపోతే జయమాత్మకు మనసు జగతి చాటడవేమో. ఆత్మకు జయం అంటే ఇంకేమైంది? ఆత్మతత్వాన్ని తాను జయించాడు. అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా సాధన ద్వారా రహితం చేసుకుంటా ఉండి ఆ పరమాత్మతోనే అనుసంధానంగా ఉంటారన్నమాట మహానుభావులు. ఇట్లాంటి మహానుభావులు ఉన్న చోట ఎక్కడా కూడా ఆ జంతువులన్నీ కూడా ఏకత్వ భావంతో ఉంటే వాటికి వాటికి ఒకటి విరోధం లేదు వాళ్ళకి. కనుక మోక్షమును కడగోడు వాడు తన యథార్థ స్వరూప నిశ్చయమును తెలియవలేను. అసలు మోక్షం కావాలనుకునే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? తన యథార్థ స్వరూప నిశ్చయమును తెలియవలేను. యథార్థం అంటే ఏంటి? ఆత్మతత్వ స్వరూపాన్ని నిశ్చయించుకోవాలి, తనకు తానే నిశ్చయించుకోవాలి. అట్టి వాడే సంసార బంధము నుండి విడిపడును. ఏమవుతాడు? ఉంటాడు, విడిపోతాడు. ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే. తామరాకు మీద నీటిపోట్లాగా ఉంటాడు. ఎట్లా ఉంటాడు? విడిపడిపోయి ఉంటాడు. ఉన్నగా ఉన్నాడు సంసారం. ఎక్కడికన్నా వెళ్ళాడు? అడవులు పెట్టిపోయాడా? మరి రాజయోగం అంటే సంసారంలో ఉంటూ సంసారాన్ని నిద్ర చేస్తూ మరి అంతా తెలుసుకుంటూ ఇదంతా ఉత్తిదేనని తెలుసుకుని చెప్తుంది మనకు భగవద్గీత 9వ అధ్యాయం కూడా. ఎందుకంటే తండ్రి నేనే, తల్లి నేనే, గురువు నేనే, అన్ని నేనేనని చెప్తుంది గీతలో కూడా. మరి ఎట్లా చేయండి? ఆ నేను తెలుసుకుంటే ఈ నేను తెలియబడుతుంది. ఈ నేను తెలుసుకోకపోతే ఇంకేముంది? ఎంతసేపు కూడా అసలు నేను తెలుసుకుంటే నాలో ఉన్న ఆత్మస్వరూపమే దీని అన్నిటికీ సాక్షిభూతుడు. కర్త కర్మ క్రియ అని తెలుసుకున్నప్పుడు నేను చేస్తున్నా నా వల్ల అవుతుంది. విరవీగుతాడా? విరవీగుడు. అంతా పరమాత్మ భావంలోనే ఉంటాడన్నమాట. కాబట్టి ముందు తనకు తాను యథార్థ స్వరూప నిశ్చయమును తెలియవలేను. అట్టి వాడే సంసార బంధం నుండి విడిపడును. ఈ సంసార బంధంలోంచి విడిపోతాడు. కానీ సంసార విమోచనమునకు స్వతత్వమును తెలియటమే మార్గము. స్వతత్వము, స్వ అంటే తన యొక్క తత్వము, అదే నేను అనేది తెలుసుకుంటే ఎవరికి వాళ్ళు తెలియటమే మార్గం. దానికి వేరు మార్గము లేదు. ఎందుకంటే రెండోది ఉంటే కదా ఇంకో మార్గం ఉండటానికి. అందుకే మనం చెప్పుకునేది ఉపమానం అండి. గర్భగుడి దాకా మనం ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నాలు చేసి వెళ్తాం. అమెరికా నుంచి వాడు విమానంలో వస్తాడు, ఇంకో రాష్ట్రం వాళ్ళు రైల్లో వస్తారు, బస్సులో వస్తారు, కారుల్లో, బండి మీద ఎన్ని రకాలుగానే వెళ్తారు. నడిచి వెళ్తారు, మెట్ల దారి వెళ్తారు. ఇలాగ భగవంతుని దర్శనం చేయాలంటే ఏం చేయాలండి? ముందు అంతరాలయం నుంచి గర్భగుడికి. అంతరాలయం అంటే ఏంటి? అంతఃకరణ చతుష్టి, మనస్సు, బుద్ధి, చిత్తమహంకారం, ఈ 4 విషయాలను తెలుసుకుని వీటిని దాటితేనే మనకు పరమాత్మ దర్శనం అవుతుంది. అది ఎక్కడుంది? గర్భాలయం, గర్భగుడి అండి. మనకి శాస్త్రం ద్వారా, మనకి ఆగమ శాస్త్రాల ద్వారా దేవాలయాన్ని నిర్మించారు. ఎట్లా నిర్మించారు? ఈ శరీరమే దేవాలయం. ఈ శరీర ఆకృతిని బట్టే మనకి గుళ్ళు ఇవన్నీ కూడా రకరకాలుగాను ఒక్కొక్క శాస్త్రాన్ని బట్టి ఒక రకంగా నిర్మించారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? గర్భాలయంలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవాలి. బయట ఎందుకు అంటే పోయిన సత్సంగంలో చెప్పుకున్నాం, విగ్రహం కోసం విగ్రహం పెట్టారు. విగ్రహం ఎట్లా అయితే ఉందో తాను అట్లా నిశ్చలంగా ఉండాలి. తన పనులన్నీ చేస్తాడు. శరీరం కదలకుండా కూర్చుంటే ఎట్లా రాజయోగం అవదు. సమాధి స్థితి అది వేరండి. కాకపోతే ఇక్కడ ఏంటయ్యా అంటే నిగ్రహం కావాలి. ఏంటి? ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం కావాలంటే తాను ఎప్పుడు తన స్వస్వరూపంలోనే ఉండాలన్నారు. కాబట్టి దానికి వేరు మార్గం లేదు. ముముక్షు ముక్తికై స్వస్వరూపమునే తెలియవలేను. ముముక్షు అంటే మోక్షం కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు దానికి స్వస్వరూపమునే తెలియవలేను. ముముక్షి స్వతత్వాల గమం చెప్తున్నారు. ఎట్లా? ముముక్షి స్వతత్వాల గమం. ధర్మార్థ కామమోక్షములను 4 పురుషార్థములు కలవు. మనకి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము.
ఈ నాలుగిటిలో అందులో ధర్మార్థ కామములను త్రివర్గము నే ఉపాసనల చేతనైనను పడయవచ్చును. ధర్మార్థ కామాలని ఈ మూడు కూడా ఏదో ఒక ఉపాసన చేత మనం సంపాదించుకోవచ్చు, చెయ్యొచ్చు. కానీ ఆ మూడింటి అవతలగు అప్రాకృతం అనుభవించే పొంద నరహమగు మోక్షము ఉపాసన చేత సిద్ధించదు. అది ఎట్లాంటిది? మోక్షం అనేది అప్రాకృతం, ప్రకృతికి కాదు. ఇదంతా ప్రకృతితో చేసేది కాదు. ప్రకృతిని దాటి పరమాత్మతత్వంతో చేసేదే ఆ మోక్షము. ఉపాసకుల చేత సిద్ధించదు. ఎందుకని? ఉపాసన దేనికి చెప్తున్నారు? కట్టకడగు ఉపాసనా దేవత అయినను కరుణించి స్వస్వరూపమును అద్వైతమును బోధించవలయు. మరి వీళ్ళందరూ రామదాసుని, త్యాగయ్యని, వీళ్ళందరూ మరి దేవతలనే ఉపాసించారు. దేవతలు అంటే స్త్రీమూర్తి కాదని, దేవతామూర్తులు అంటే పురుషుడైన ఏదైనా విగ్రహంగా చూసి రూపం నామం ఉన్నది దేవతలు. ఈ దేవను కూడా కరుణించి ఏం చేయాలి? వాళ్ళని ఉపాసన చేసిన వాళ్ళైనా సరే స్వస్వరూపమును అద్వైతమును బోధించగలవు. అదే నిరవధిక ఆనందము. పరమభక్తులకు ప్రహ్లాదునికి కూడా రాజ్య పరిపాలన అనంతరము సాక్షాత్ భగవంతుడే సాక్షాత్కరించి జ్ఞానమును బోధించినట్లుగా ఐతిహ్యము కలదు. మనకి ఎట్లా ఉంది? ప్రహ్లాదుడు చిన్నప్పుడే తండ్రి ఎన్ని బాధలు పెట్టినా సరే తను ఎప్పుడు ఆ నారాయణ స్మరణలోనే ఉన్నాడు. ఎన్ని చేయించాడు, పందుల మీద మేము తోయించాడు, ఏనుగులతో తెప్పించాడు, పాములతో కరిపించాడు, మంటల్లో చెయ్యని పని లేదు. అన్ని చేసినా సరే మన తను ఎట్లా ఉన్నాడయ్యా అంటే అంతలా దేనికి అంటకుండా చిన్నప్పుడే అట్లా ఉండి ఆ భగవద్భక్తిని సంపాదించుకుని తర్వాత ఏం చేశాడు? రాజ్య పరిపాలన చేశాడు. చేశాక సాక్షాత్ భగవంతుడే సాక్షాత్కరించి జ్ఞానాన్ని బోధించాడని చెప్పుకొస్తున్నాము. మనకి ఇతిహాసం చెబుతోంది, ఒక కథ చెబుతోంది. ఇట్లా అనేక గాథలు ఉన్నాయి. కాన మోక్షకామము కలవారు స్వస్వరూప నిశ్చయమును పడేయవలేను. మోక్షం కావాలంటే ఏం చేయాలి? తప్పనిసరిగా స్వస్వరూపాన్ని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఊరికనే తెలుసుకుంటే వచ్చింది పోయిందండి అట్లా కాదు. నిశ్చయంగా తెలుసుకోవాలంటే బుద్ధిని బాగా స్థిరం చేయాలన్నమాట. దీనికి మనకు వేమనయోగి ఒక పద్యం ద్వారా తెలియజేశారండి. ప్రహ్లాదుని పద్యం అన్నమాట. పండు వలన పుట్టే పరగ ప్రపంచము, పండు వలన పుట్టే పరమునిహము, పండు మేలెరింగి ప్రహ్లాదుడిలలోన విశ్వదాభిరామ వినురవేమ. ఎట్లా పుట్టింది ప్రపంచం అంతా? పండు వలన పుట్టి పరగ ప్రపంచం, ఆ పరమాత్మ నుంచే వచ్చింది ప్రపంచం అంతా కూడా. మళ్ళీ పండు వలన పుట్టి పరమునిహము, ఆ పరమాత్మ నుంచే ఇహము పరము రెండు కూడా అనుసంధానమై ఉన్నాయి. మరి అది ఎవరు తెలుసుకున్నారు? పండు మేలెరింగి ప్రహ్లాదుడిలలోన విశ్వదాభిరామ వినురవేమ. ఆ పండు అంటే ఆ పరమాత్మ గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాడు కాబట్టి ప్రహ్లాదుడికి అంత గొప్పతనం వచ్చిందన్నమాట. చిన్నప్పుడే తండ్రికి అంత నారాయణ భక్తిలో ఉంది. అది కూడా ఎట్లా జరిగింది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహాముని ఆ లీలావతికి నారాయణ మంత్ర ఉపదేశం చేసినప్పుడు ఆవిడ నిద్రపోతుంది కానీ అజ్ఞానంతో కొడుతున్నాడు. ఎవరు? లోపల ఉన్న గర్భస్థ శిశువు. దానివల్ల మనకు శాస్త్రం ఏం చెప్తోంది? గర్భిణీగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చెయ్యాలి, మంచి చోట ఉంటే మళ్ళీ వచ్చే విత్తనం పడింది, మొలకలు కూడా బయటకు వచ్చిన మనుషులు కూడా ఎవరైతే ఉంటారో మానవులు వాళ్ళందరూ కూడా మంచి భావాలతో ఉంటారు, ఇట్లా భక్తి భావంతో ఉంటారు, లోక కళ్యాణం కోసమే పనులు చేస్తారు అనే దానికి మనకు నిదర్శనంగా భాగవతంలో ప్రహ్లాద చరిత్ర ఉందండి. కాబట్టి ఆత్మస్వరూపాన్ని నిశ్చయంగా తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళే. తత్వాగమమే మోక్ష హేతువు. గురువులు సమాధిని చూపురి అనగా తన స్వరూపమును కనుగొనట్లు చేసిరని భావము. ఇదే యథార్థ స్థితి. గురువులు ఏం చేస్తారు? సమాధిని చూపించారు. మళ్ళీ తనేం చేయాలి? సాధకుడు తన స్వరూపమును కనుగొనినట్లా చేసిరని భావము. ఇదే యథార్థ స్థితి. గురువులు ఏం చేస్తారు? సమాధి స్థితిని చూపిస్తారు. మళ్ళీ శిష్యుడు ఏం చేయాలి? తన స్వరూపమును కనుగొనే స్థితిని చూపిస్తారు.